చూడండి, ఇక ఇలా ఇలా అన్నీ కనకాంబరాలన్నీ ఇలా హార్వెస్ట్ చేస్తున్నాను. చాలా బాగా అయితే వచ్చినాయి కనకాంబరాలు. చెట్టు అయితే నేను విత్తనం పోయిందని అనుకున్నాను, మళ్ళీ దాని అంతలో అదే మంచిగా గింజలు పడి మళ్ళీ చెట్టు అయితే ఇంత పెద్దగా వచ్చింది. మళ్ళీ తెచ్చి పెట్టాలేమో వేరే చెట్టు, ఎల్లో కలర్ చెట్టు అని అనుకున్నాను. నేనైతే చాలామంది అడుగుతున్నారు ఈ పువ్వులు ఈ చెట్టు ఎక్కడ తెచ్చావక్క అని. నర్సరీలో దొరుకుతాయి. ఇంకో ఇలా గింజలు అయితే తీసుకొని ఇగో ఇట్లా అన్నీ తీసి నేను మళ్ళీ అందులోనే వేసేస్తాను. అన్నీ అక్కడక్కడ చిన్న చిన్న మొక్కలు వస్తాయి. ఇవైతే చాలా చాలా చోట్ల ఉన్నాయి ఈ చెట్లు. ఇది పింక్ కలర్ పూస్తుంది, బాగా పూస్తున్నాయి ఇవి కూడా. చూడండి, ఇక ఇక్కడ దాకా ఉన్నాయి. ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడ కొన్ని అక్కడ కొన్ని వచ్చినాయి. మనము లిక్విడ్ ఇస్తుంటే మనకు మంచిగా ఎరువు వేసి, ఇప్పుడు సమ్మర్ కదండి, ఈ సమ్మర్లో చాలా బాగా పూస్తాయి కనకాంబరాలు. గత పైకి ఉన్నాయి, అందుకనే లేదు. ఇక్కడ టమాటా చెట్లు, తెంపక అన్నీ వాడిపోయినాయి. ఇంకా మేము ఈ వీడియో కోసం నేను ఇలా ఉంచాను. రోజు తెంపుదాం అంటే మాకు కూడా వీలు అవ్వట్లేదు. ఇంకా అన్నీ ఎండిపోయినాయి చూడండి. నేను ఇందులోనే కొంచెం దవనం కూడా తెంపుకుంటాను. ఇక్కడ చూడండి, ఇది అంటే ఇట్లా ఇవి అయితే పెట్టిన చెట్లు కావు. అక్కడ కొన్ని ఈ గింజలు పడి ఈ చెట్లు ఇలా పెరిగినాయి. ఇంకా ఎందుకులే తీసేయడం, అన్నీ తీసి అక్కడక్కడ నాటడం ఎందుకని ఏ టబ్బులో వస్తే ఆ టబ్బులోనే ఉంచేసాము. ఇందులో వస్తే అందులోనే ఆ మొక్కను అలానే పెరగనిచ్చాము. అక్కడికి వెళ్దాం రండి. ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ సత్యనారాయణ చెట్టు, ఇగో దీని కింద అయితే ఎంత బాగా వచ్చినాయి చూడండి. ఇగో ఎంత బాగున్నాయి చూడండి. ఇక్కడ కూడా కనకాంబరాలు. ఏం లేదండి, పొద్దున సాయంత్రం కొన్ని నీళ్ళు ఇవ్వాలి మనము. కొంచెం లిక్విడ్ అనేది అప్పుడప్పుడు బనానా పీల్స్ వాటరు, బనానా వాటర్ ఇస్తుండాలి. లిక్విడ్ వాటరు, మన బియ్యం కడిగిన వాటరు, పూల మొక్కలకి అయితే బియ్యం కడిగిన వాటరు బాగుంటుంది. బనానా పీల్స్ వాటర్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. మనం కూరగాయలు కట్ చేసి అన్నీ నానబెట్టి అన్నీ మిక్సీకి వేసి మంచిగా ఒక 4 days అట్లా 5 days అట్లా ఫర్మెంట్ చేసి ఆ వాటర్ కూడా ఇస్తే మనకి పూలు అనేది చాలా బాగా పూస్తాయి.
నేను కూడా ఈ పూల మొక్కలది కూడా నేను వీడియో చేశాను. పూలది ఎలా పర్మెంట్ చేయాలి, పూలు ఎలా పర్మెంట్ చేసి దేవుడికి వాడిన పువ్వులు ఉంటాయి కదా, అవి ఎలా పర్మెంట్ చేసి పోసాను. నేను మీకు వీడియోలో ఉంది, నా వీడియోలోకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఇంకో ఇలా ఇవి ఉన్నాయి కదండి, ఈ బంచెస్ అన్నీ, ఇవన్నీ తెంపుకోవాలి. ఇవన్నీ ఇలా తీసేస్తే మళ్ళీ మంచి కొత్త బంచెస్ వస్తుంది. ఖాళీగా ఉన్న తొట్లలో వేసేస్తే అవి మళ్ళీ మంచిగా అవి పాపకేట అవుతుంటాయి, మొక్క అనేది మళ్ళీ వస్తూ ఉంటుంది. చూసారు కదా ఇక